ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ నందమూరి వారి వశం నుంచి క్రమంగా నారావారి వశానికి ఎప్పుడూ వెళ్ళిపోయింది. ఇది పూర్తిగా ఇక నందమూరి వంశాన్ని కటాఫ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు మహానాడులో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు, చంద్రబాబు తర్వాత లోకేష్ను తీర్చిదిద్దటానికి కూడా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అలాగే ఎన్టీఆర్ లెగసీని కూడా క్రమక్రమంగా మరుగున పరిచే ప్రయత్నం జరుగుతున్నదా అనే ఆలోచన కూడా కొంతమందికైనా వస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్న వారిలో ఈ అనుమానాలు తప్పకుండా వస్తాయి. ఎన్టీఆర్ ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పారు, తొలి ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పారు, ఇప్పుడు మహానాడులో వాటిని ఎంతవరకు అమలు చేయగలిగింది తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు కొత్తగా 6 శాసనాల పేరుతోటి ఏం చేయాలనుకుంటున్నారు, వీటన్నిటి మీద కొంచెం చర్చించాల్సిన అవసరం ఉన్నది. మామూలుగా అయితే మహానాడులో వివిధ అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టి వాటిపై చర్చించడం ఆనవాయితీ. ఈ మహానాడులో తీర్మానాలు దాదాపు పక్కకు పోయాయి. సూపర్ 6 హామీల తరహాలో సూపర్ 6 శాసనాలు అంటూ పాత అంశాలకి కొత్త పేర్లు పెట్టి చంద్రబాబు తన తనయుడు లోకేష్తో చెప్పించారు. 3 రోజులు చర్చించ లోకేష్ ప్రవేశపెట్టిన ఈ అంశాలపైనే చర్చ జరిగేలా చూశారు. చంద్రబాబు మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ ఆ శాసనాలు లోకేష్ ఆలోచనని వాటిని అందరూ పాటించాలని చెప్పుకొచ్చారు. తద్వారా టీడీపీకి వచ్చే 40 ఏళ్ల వరకు రూట్ మ్యాప్ రూపొందించినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే 40 ఏళ్ళు, 82, 83లో ప్రారంభించిన పార్టీకి ఇప్పటికే 40 ఏళ్ళు అంటే వచ్చే 40 ఏళ్లలో ఇక నారావారి పట్టు పూర్తిగా అవుతుందని నందమూరి వారు పక్కకు తప్పుకోవాల్సి వస్తుందన్న సంకేతాలు ఈ మహానాడులో స్పష్టంగా కనిపించాయి. అలాగే సీనియర్లకు కూడా క్రమక్రమంగా పక్కకు జరిపి తన వారసుడైన లోకేష్ బాబుకు పెద్దపీట వేయటానికి, అందులో ఎటువంటి సందేహాలు లేదు, వేయటానికి సిద్ధపడిపోయారు. దానికి సీనియర్లు ఏమి చేసే పరిస్థితిలో కూడా లేరు. అయితే అసలు ఈ లోకేష్ బాబు ప్రవేశపెట్టిన ఈ 6 శాసనాల్లో కొత్తదనం ఏమి ఉన్నదని పరిశీలించాల్సిన అవసరం ఉంది. యువత, మహిళలు, రైతులు, పేదలు, కార్యకర్తలకు మేలు చేయటం, తెలుగు జాతిని గొప్పగా నిలబెట్టడమే ఈ శాసనాలు. ఇవన్నీ 40 ఏళ్లుగా చంద్రబాబు చెబుతున్నవే. వీటన్నింటినీ కలిపి నా తెలుగు కుటుంబం అని పేరు పెట్టారు. వైఎస్ఆర్సీపీ గతంలో నవరత్నాల పేరుతో పెట్టిన కొత్త పథకాలు ప్రకటించినట్లుగా ఇందుకు సంబంధించిన లోగోను కూడా రూపొందించారు. పాత విషయాలకి కొత్త పదాలు ద్వారా ఆకర్షణీయంగా చెప్పి దాన్ని లోకేష్ ప్రతిభగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. అసలు శాసనాలంటే ఏమిటో తెలుగు తమ్ముళ్ళు ఎవరికి అర్థం కాని బ్రహ్మ పదార్థంగా మారిపోయింది. ఈ శాసనాలు ఏమిటని తమ్ముళ్ళు బుర్రగొక్కుంటున్నారు. ఏదో ఒక కొత్త పదం వాడాలి కాబట్టి శాసనాలు అనే పదం వాడినట్లు కనిపిస్తోంది. అందులో కొత్తగా అర్థం కానీ కొత్త విషయం కానీ ఏమీ లేవని ఆలోచన పరులు చెప్తున్నారు. 1982, 83లో ఎన్టీ రామారావుతో తెలుగుదేశం ఎన్నికల ప్రణాళిక ప్రవేశపెట్టినప్పుడు అందులో ఏ అంశాలను ప్రస్తావించారు, వాటిని తెలుగుదేశం పార్టీ ఏ మేరకు సాధించింది, ఇప్పుడు దారి ఎటు మళ్లించుకుంటున్నది అనే అంశాన్ని కూడా మనం పరిశీలిద్దాము. ఎన్టీ రామారావు తన ఎన్నికల ప్రణాళికకు ఇంట్రడక్షన్ ఉపోద్ఘాతం ఏం చెప్పారో చూడండి. తెలుగు జాతి పూర్వవైభవాన్ని పునరుద్ధరించాలన్న బృహత్ సంకల్పంతో అవతరించిన తెలుగుదేశం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం రూపొందించిన వెలుగు మార్గం ఈ ప్రణాళిక. మరి లోకేష్ బాబు ప్రారంభించిన 6 శాసనాలు తెలుగు జాతిని ఎటువైపు మళ్లిస్తాయో చూడాలి. ఇందిరా కాంగ్రెస్ నికృష్ట పాలనలో భ్రష్టమైన నైతిక విలువలను సముద్ధరించి జీవన సమరంలో వివిధ వర్గాలకు చెందిన తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న జటిల సమస్యలను పరిష్కరించడానికి తెలుగుదేశం తయారు చేసిన నిర్దిష్ట కార్యక్రమం ఈ ప్రణాళిక రూపొందిస్తుంది. కానీ ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి. మహానాడు సమీపంలో ఉండే మొన్న నిర్వహించిన మహానాడు సమీపంలో ఉండే ఒక లిక్కర్ షాప్ 3 రోజుల అమ్మకాలు 1,80,00,000 1,80,00,000 స్థాయికి చేరాయంటే మరి తెలుగు జాతిని ఏ స్థాయిలో ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ నాయకులు, ఆయనకు వరుసలో వచ్చిన నాయకులు ఉద్ధరించారో మనకు అర్థం అవుతుంది. మద్య నిషేధం
విధానంగా చెప్పుకున్న ఎన్టీ రామారావు గారి పార్టీ అంటే వారి కార్యకర్తలు అభిమానులు వస్తారు కదా, వారు 3 రోజుల్లో 1,80,00,000 రూపాయల విలువైన మద్యం ఒకే షాపు నుంచి కొనుగోలు చేసినట్లు సమాచారం అందుతోంది. దీనిని బట్టే తెలుగు జాతిని ఏ మేరకు సముద్ధరించారు, తెలుగు జాతిని ఏ వైపు మళ్లిస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఆ ఎన్నికల ప్రణాళికలు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం జరుగుతున్నదో సాపేక్షంగా ఎవరికి వారే పరిశీలించుకోవచ్చు. ఒకనాడు ఖండాంతరాల్లో అఖండ కీర్తి ప్రతిష్టల జెండా ఎగరవేసిన తెలుగు జాతికి నేడు రాజకీయ గ్రహణం పట్టింది అని ఎన్టీ రామారావు గారు తొలి ప్రణాళికలు చెప్పారు. అసమర్థులు అవినీతి పరులైన నాయకుల పాలిటబడి అధోగతికి చేరింది. అధికారంలో ఉన్నవాళ్ళు ఆత్మాభిమానం వదులుకున్నారు. పదవీ సంరక్షణార్థం పైవాళ్లకు పాదాక్రాంతులయ్యారు. ఇప్పుడు ఈ విమర్శ అంటే ఎన్టీ రామారావు 1983లో 82లో చేసిన ఈ విమర్శ ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు కూడా అన్వయిస్తుందని చిన్నపిల్లవాడికైనా అర్థమవుతుంది. అంటే మొత్తం విపులంగా చర్చించడం సాధ్యం కాదు, కానీ అక్కడక్కడ కొన్ని అంశాలను మనం ప్రస్తావించుకుందాం. అలాగే సెక్యులరిజం పేరు చెప్పుకొని కులమత తత్వాలు విజృంభిస్తున్నాయి. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అధికార దుర్వినియోగం రాచ టీవీ ఒలికిస్తున్నాయి. ప్రాజెక్టులు ముందుకు సాగటం లేదు అని కూడా ఆనాటి ఎన్నికల ప్రణాళికలో ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఇప్పుడు కూడా అది నిజమే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మధ్యలో తెలుగుదేశం కాంగ్రెస్ వాళ్ళు ఇందిరా కాంగ్రెసా లేకపోతే ఇంకా వైసీపీయా లేకపోతే ఏది, కానీ మొత్తం మీద ఇదే పద్ధతి కొనసాగుతున్నది. ఇప్పుడు చంద్రబాబు హయాంలో చంద్రబాబులోని దీర్ఘకాలం ఈ దాదాపు 14 సంవత్సరాలు పైగా ముఖ్యమంత్రి పదవి వెలగబెట్టిన చంద్రబాబు గారు మరి ప్రాజెక్టులను ఏ మేరకు ముందుకు తీసుకెళ్లారో తెలుగు ప్రజలకు బాగానే తెలుసు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామని ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు చెప్పారు. ప్రజలు తెలుగుదేశానికి అధికారం అప్పగిస్తే రైతు కుటుంబం గౌరవప్రదంగా జీవించడానికి సరిపోయేటట్లు వారి శ్రమకు తగిన విలువ ఇచ్చి వ్యవసాయోత్పత్తులకు న్యాయమైన గిట్టుబాటు ధర ఇప్పించేందుకు సాయశక్తులా కృషి చేస్తుంది. వ్యవసాయ ధరల కమిషన్ను స్వయంగా ఏర్పాటు చేసి అంటే రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసి రైతుకు న్యాయం చేకూరుస్తుంది. ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దీన్ని సాధించారా? సాధించలేదు. కానీ బాహాటంగా బ్రహ్మాండమైన ప్రణాళికను మాత్రం రూపొందించి ప్రజల మీదకు వదిలేశారు. పరపతి సౌకర్యాలు పెంచి సక్రమంగా అందుబాటులో ఉండేట్లు చేసి మార్కెటింగ్ వసతులు హెచ్చించి దళారీల దోపిడీకి తావు లేకుండా చేస్తుంది. చేసిందా? ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోవాలి. ఇక వ్యవసాయ కూలీల గురించి కూడా అద్భుతమైన ప్రణాళిక రూపొందింది. తెలుగుదేశం అధికారంలో వస్తే మట్టిలోంచి మాణిక్యాలు సృష్టిస్తున్న గ్రామీణ శ్రామికుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కొంత పేదలకి ఇళ్ల స్థలాలు, ఇళ్ళు కట్టుకోవడానికి నిధులు అవి అందజేసిన మాట నిజమే. కానీ చంద్రబాబు గారు హయాంలో దాదాపు రాష్ట్ర విభజన తర్వాత 5 సంవత్సరాల్లో ఈ నిధులు దాదాపు అంటే ఇళ్ల స్థలాలు ఇవ్వటము, ఇళ్లకు నిర్మాణానికి సహాయం చేయడం అనేది దాదాపు శూన్యమని ప్రజలందరికీ బాగా తెలుసు. కనీస వేతనాన్ని ఎవరు ఉల్లంఘించినా కఠినంగా శిక్షిస్తుంది. సంపూర్ణ గ్రామీణ వికాస పథకంలో భాగంగా వ్యవసాయ కూలీలకు గృహవసతి, విద్య, వైద్య సౌకర్యాలు సమకూరుస్తుంది. రాజశేఖర రెడ్డి గారు వచ్చి రాజీవ్ పథకం ఆరోగ్యశ్రీ పెట్టే వరకు ఈ వ్యవసాయ కూలీలకు లేకపోతే బడుగు బలహీన వర్గాలను వైద్యం గురించి పట్టించుకునేవాడు లేదు. వైద్యాన్ని ప్రైవేటు పరం చేసే విధానంగా ఇక చంద్రబాబు నాయుడు మొత్తం ప్రైవేటు మెడికల్ కాలేజీలన్నింటి ప్రైవేటు పరం చేయడానికి చూస్తున్నారు. ఎవరు ఏం చేస్తున్నారో ప్రజలు కొంచెం గమనిస్తూనే ఉన్నారు. ఎన్టీ రామారావు కనీసం లక్ష్యమైనా ఉన్నది, లక్ష్యాన్ని కొంతమేర చేయడానికి ప్రయత్నించారు. అసలు ఈ లక్ష్యాలన్నీ ఆ లక్ష్యాలన్నీ తప్పని నమ్మే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాగే తెలుగుదేశం పంచాయతీరాజ్ సంస్థల కాలపరిమితి తీరగానే ఎన్నికలు జరిగి తీరాలని కోరుతుందని ఎన్టీ రామారావు గారు ప్రకటించారు. గ్రామ పంచాయతీలు, సమితులు, జిల్లా పరిషత్తుల బాధ్యతలు, అధికారాల విషయంలో అయోమయానికి అవకాశం లేకుండా తెలుగుదేశం చట్టాన్ని సవరిస్తుంది. పంచాయతీ సంస్థల విధి నిర్వహణలో ప్రజాప్రతినిధుల మీద అధికారుల పెత్తనం చెలాయించే అవకాశం లేకుండా చేస్తుంది. పంచాయతీ సంస్థలకు పోటీగా విశ్వామిత్ర సృష్టి జరిగిన కమిటీలను తెలుగుదేశం రద్దు చేస్తుంది. తెలుగుదేశం పార్టీయే చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి
ఈ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన పంచాయతీ వ్యవస్థను, స్థానిక సంస్థల వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత మూటగట్టుకుంది. అలాగే విద్యార్థులకు సహాయం చేస్తామని ఎన్టీ రామారావు గారు ప్రకటించారు. ఉపకార వేతనాలను వెనుకబడిన తరగతులకు, హరిజన గిరిజన విద్యార్థులకు ఇచ్చే పద్ధతిని తెలుగుదేశం కొనసాగిస్తుంది. దీనికి తోడు పేదరికం వల్ల పై చదువులు కొనసాగించలేని వారికి కులమతాలతో నిమిత్తం లేకుండా ఉపకార వేతనాలు ఇవ్వడానికి కృషి జరుగుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో రాజశేఖర రెడ్డి గారు విస్తృతంగా అందరికీ సహాయం అందే విధంగా చేయడం అనేది ప్రజలందరికీ తెలుసు. కానీ ఎన్టీ రామారావు గారికి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు ఆ లక్ష్యాన్ని నీరుగార్చి వేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ నీరుగార్చి వేశారు, ఆరోగ్యశ్రీ నీరుగార్చి వేశారు, ఇక అమ్మఒడి ఇలాంటి పథకాలను కూడా నీరుగార్చేశారు. ఇప్పుడు ఇస్తానని ఏదో చెప్తా ఉన్నారు. అది చూడాలి మరి ఏం చేస్తారు, ఎంతమందిని ఫిల్టర్ చేసేస్తారు అనేది చూడాలి. అలాగే సకాలంలో ప్రాజెక్టులు నిర్మిస్తామని ఎన్టీ రామారావు గారు ఘనంగా చెప్పుకున్నారు. తొలి ఎన్నికల ప్రణాళికలో అసంపూర్తిగా మిగిలిన ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయించడానికి తెలుగుదేశం సాయశక్తులా కృషి చేస్తుంది. కేంద్రాన్ని ఒత్తిడి చేసి ప్రపంచ బ్యాంకు తదితర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకొని ఇందుకు అవసరమైన నిధులు సేకరిస్తుంది. అక్రమాలు, అవినీతి వల్ల పనులు కుంటుపడకుండా జాగ్రత్త పడుతుంది. పోలవరంలో ఎంత అవకతవకలు జరిగాయో నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారికి సర్టిఫికేషన్ కూడా ఇచ్చేశారు. కాబట్టి తర్వాత అధికారంలోకి వచ్చా కూడా పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారు. పోలవరం పరిహార బాధితులకు నిధులు కోత పెడుతున్నారు. నిధులు ఇవ్వకుండా కేంద్రము రాష్ట్రం మీద ఒత్తిడి పెంచుతోంది. మరి కేంద్రాన్ని ఒత్తిడి ఏ మేరకు చేసే అవకాశం ఉన్నప్పటికీ ఏ మేరకు చంద్రబాబు ఒత్తిడి చేస్తున్నారో ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి. ప్రజాస్వామ్య విలువలను, సాంప్రదాయాలను అన్ని సందర్భాల్లో, అన్ని వ్యవహారాలను పాటిస్తానని తెలుగుదేశం శపథం చేస్తున్నదని ఎన్టీ రామారావు గారు చెప్పారు. సామాన్య పౌరుడు అనుభవించే స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి గీటురాయి. వ్యక్తి స్వాతంత్రం మృగమైన నాడు ప్రజాస్వామ్యం మనజాలదు. అందుకే పౌరులందరూ నాగరిక సమాజంలో ఉండవలసిన స్వేచ్ఛ స్వాతంత్రాలు నిర్నిబంధంగా అనుభవించడానికి తెలుగుదేశం నిర్విరామంగా కృషి చేస్తుంది. రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత స్వేచ్ఛలను కుదించే ప్రయత్నాలను తెలుగుదేశం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయదు. మరి 2024 ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలోనూ, ఎన్నికల తరువాత, కౌంటింగ్ సమయంలోనూ, ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన అరాచకాలకు చంద్రబాబు బాధ్యత వహిస్తాడా, లేకపోతే ఇటువంటి భూతానికి జన్మనిచ్చిన ఎన్టీ రామారావు గారు బాధ్యత వహిస్తారా అనే విషయం ప్రజల్లో చర్చకు వస్తున్నది. చంద్రబాబు నాయుడు గారు చాలా అన్డెమోక్రటిక్గా పరిపాలిస్తారని, రాజకీయ ప్రత్యర్థుల మీద అన్ని రకాల ఆయుధాలను ఉపయోగిస్తారని, ప్రత్యర్థి కార్యకర్తలను భయభ్రాంతులను చేస్తారని, కోర్టు కేసుల్లో ఇరికిస్తారని ప్రజలకు ఇటీవలి కాలంలో బాగా అర్థమైంది. ఇంతకుముందు ఆయన వ్యక్తిత్వంలోని ఈ డైమెన్షన్ ప్రజలకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆ డైమెన్షన్ బాగా అర్థమైంది. కాబట్టి ఎన్టీ రామారావు కలలు కన్నా, లేకపోతే ఎన్టీ రామారావు గారు వాగ్దానం చేసిన ఆంధ్రప్రదేశ్ను చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయలేదని, ఏర్పాటు చేయలేరని కూడా ప్రజలకు క్రమంగా అర్థమవుతుంది. అలాగే ఇక మద్యపాన విషయం చూద్దాము. తెలుగుదేశం గీత కార్మికుల ప్రయోజనాలు కలిగించేందుకు ఎక్సైజ్ విధానాన్ని సవరిస్తుంది. కళ్ళు, సారా వ్యాపారంలో మద్య దళారీలకు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. బోగస్ సహకార సంఘాలను తక్షణం రద్దు చేస్తుంది. సొసైటీల రిజిస్ట్రేషన్ విధానాన్ని సరళతరం చేసి గీత కార్మికులు ఎక్సైజ్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. కళ్ళు వేలాన్ని కార్మికులకు ఉపయుక్తంగా ఉండేట్టు నడిపిస్తుంది. కళ్ళును కల్తీ చేసేవారిని నిర్దాక్షిణ్యంగా దండిస్తుంది. పారిశ్రామికులకు బీమా సౌకర్యం కల్పించి వారి సంక్షేమానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటుంది. గీత కార్మిక వృత్తిని సర్వనాశనం చేయడానికి ఏమేం చేయవచ్చో అన్నీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు హయాంలో చేసింది. అలాగే మద్య వ్యాపారాన్ని
మళ్ళీ దళారుల చేతిలో వైసీపీ పాలనలో ప్రభుత్వం దాన్ని సొంతం చేసుకుంటే ప్రభుత్వ పరం చేసుకుంటే దాన్ని చంద్రబాబు నాయుడు మళ్ళీ ప్రైవేటు పరం చేస్తూ ఈ రాకాసి శక్తులకు మళ్ళీ ఊతం ఇచ్చారు. ఈ విషయం తెలుసు. అలాగే ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచుకోవడం ఒక్కటే తన జీవిత లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు. ఎక్సైజ్ ఆదాయం తగ్గటము వైసీపీ ప్రభుత్వం చేతగానితనమే కారణమని కూడా చెప్తున్నారు. ఇప్పుడు అవినీతి ఆరోపణలు కూడా చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఎంత మేరకు నిలబడతాయో మనకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మద్యం వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకోవటం గురించి ఆయన తోడలుడు దగ్గుపాటి ఒక పుస్తకంలో ప్రస్తావించారు. అది ప్రజల ఎరికలోనే ఉంది, మళ్ళీ చెప్పడం అనవసరం. అంటే ఎన్టీ రామారావు ఒకటి కలగంటే చివరికి తెలుగుదేశం పార్టీ ఇంకో రూపాంతరం చెందిందన్న విషయం మాత్రము అర్థమవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలనలో కొంత ఎన్టీ రామారావు కలలు చేస్తే మరి లోకేష్ బాబు పూర్తిగా దానిని నిర్ధూమదామని చేస్తాడు. చూడాలి. లేకపోతే మళ్ళీ తాతగారి పాలన, తాతమ్మ కళ అంటారు కదా, తాతగారి పాలన ఏమన్నా మళ్ళీ పునరుద్ధరిస్తాడా ఆ విధానాలు? ఏదో యువత గురించి, మహిళల గురించి, రైతుల గురించి, పేదల గురించి, కార్యకర్తల గురించి, తెలుగు జాతి గురించి 6 శాసనాల్లో పేర్కొన్నారు. ఇది ఎన్టీ రామారావు గారు పేర్కొనని అంశాలు ఏవి ఇందులో లేవు. ఇది మళ్ళీ కొత్త సీసాలో పాత సారా అంటామా ఏమంటాం? ఏదైనా తెలుగుదేశం పార్టీ లక్ష్యాలు ఏమిటి, తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ఎలా సాగుతుంది, దీని భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది అనే అంశాన్ని మనం కొంత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.